ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు, వస్తున్నా. మొత్తం సరుకు తీసుకొని వచ్చారా? తీసుకొచ్చాం ఆదికేశవ్ గారు. మీరు నేయడానికి ఎన్నైతే చెప్పానో అవన్నీ చేసినట్టేగా? అన్నీ చేసేసామండి. వాళ్ళు చెప్పిన డిజైన్స్ అన్నీ వచ్చేసినట్టేగా? అవునండి, అన్నీ వచ్చేసాయి. పోనీలేండి, సరుకంతా వచ్చేసిందా? రేపు ఈ సరుకు వాళ్ళకు పంపించేస్తే అనుకున్న టైంకి మన మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మీకు వాళ్ళు చెప్పిన రేటుకి డబ్బులిచ్చి మనల్ని వాళ్ళు ఆదుకున్నట్టు ఉంటుంది. సరే, లోపలికి పదండి. ఈ సరుకంతా వీక్రాఫ్ట్ ద్వారా విదేశాలకి వెళ్లాల్సిన సరుకు కదా. ఈ సమస్యల మధ్యలో పడి అంతా మర్చిపోయాను. విదేశాలకి పంపించాల్సిన కన్సైన్మెంట్ రేపే పంపించాలి. రండి, ఇక్కడ పెట్టండి. అన్నట్టు నాన్నకి వీక్రాఫ్ట్ ఎవరిదో తెలియదు కదా. వీక్రాఫ్ట్ విహారీ గారిదే అని నాన్నకి చెప్పేస్తే, ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపే ఈ వీక్రాఫ్ట్ విహారీ గారిదే అని చెప్తే నాన్న పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. వెళ్ళి విషయం చెప్దాం. ఇప్పుడు ఈ సమయంలో వీక్రాఫ్ట్ విహారీ గారిదే అని తెలిస్తే నాన్న కోపంతో ఈ సరుకుని వీక్రాఫ్ట్కి ఇవ్వను అని నిర్ణయం తీసుకుంటే, ఒకవైపు వీక్రాఫ్ట్కి నష్టమే, మరోవైపు నాన్న కోపం వల్ల నాన్నతో పాటు ఊర్లో అందరికీ చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ నిజం నాన్నకి తెలియకపోవడమే మంచిది. నేను నిన్ను ఎప్పటికీ ఒప్పుకోవడం కాదు కదా. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. హలో బాబాయ్. అమ్మ లక్ష్మి, మాకు బిడ్డలేని లోటు తీరుస్తానని చెప్పి అలా వెళ్ళిపోయావేంటమ్మా? అది బాబాయ్, నువ్వు నాకు జరిగింది చెప్పక్కర్లేదమ్మా. విహారీ నాకు అంతా చెప్పాడు. నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావని నేను అడగను. ఎందుకంటే ఆ రెండు జవాబులు నాకు తెలుసు. మీ ఇంట్లో ఉన్నావు, విహారీకి దూరంగా ఉన్నావు. చాలా బాధగా ఉంటావని నాకు తెలుసమ్మా. బాబాయ్, అదంతా తర్వాత, కానీ మనం అనుకున్నది సాధించబోతున్నాం. దేని గురించమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అదే బాబాయ్, మన వీక్రాఫ్ట్ ఆర్డర్ కోసం ఇక్కడ మా ఊరంతా కదిలి సరుకుని సిద్ధం చేశారు.
ఆర్డర్ కనుక మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుకున్న టైంకి పంపిస్తే మన వీక్రాఫ్ట్ దశ మారిపోతుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అయిపోతాం. ఇంత జరిగినా కూడా నువ్వు మా గురించి మా కంపెనీ గురించి ఆలోచిస్తున్నావమ్మా. నీ మాట్లాడుతోంది నీ గురించి, నీ మంచి గురించమ్మా. నాకు ఈ కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ ఉండేవే కదా బాబాయ్. అవి నా నుంచి దూరంగా వెళ్ళలేవు. నేను వాటికి అలవాటైపోయాను. ఎందుకమ్మా వాడు నీతో ఇలా ఆడుకుంటున్నాడు? నీ మీద పగపట్టి జాతకం రాసినట్లు ఇలా ఉందేంటమ్మా నీ తలరాత? ఇది నా తలరాత కాదు బాబాయ్. ఏ జన్మలో ఏ పాపం చేశానో దాని కర్మ ఫలం అనుకుంటా. పగబట్టి తలరాత ఆ దేవుడు ఎందుకు రాస్తాడు బాబాయ్? నా కర్మ ఫలాన్ని మార్చడం ఆయన వల్ల కూడా కావట్లేదేమో. అందుకే నా జీవితం మొత్తం కన్నీళ్లతోనూ అనుకోని మలుపులతోనూ నిండిపోయింది. అమ్మ లక్ష్మి, నీకు ఈ పరిస్థితుల్లో ఈ విషయం చెప్పాలో లేదో తెలియట్లేదమ్మా. ఏంటి బాబాయ్ అది? చెప్పండి. ఏం లేదమ్మా, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటది బాబాయ్? మన అంబిక మన వీక్రాఫ్ట్ ఆర్డర్స్ మనకి రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తోందని చిన్న సమాచారం వచ్చిందమ్మా. సర్లేమ్మా, ఆ అంబిక సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అసలే ఇక్కడ చాలా బాధల్లో ఉన్నావు. ముందు నీ సమస్యలన్నీ చక్కదిద్దుకో. నువ్వు విహారీ మళ్ళీ కలిసి ఇక్కడికి రావాలని మా అందరి కోరికమ్మా. దానికోసం మీ వాళ్ళని ఎలా ఒప్పించాలో ఆ సంగతి ఆలోచించండి. జాగ్రత్తమ్మా. బాధపడకమ్మా. నువ్వు చెప్పకపోయినా అక్కడ పరిస్థితి నాకు తెలుస్తోంది. మీకంతా మంచి జరగాలని ఆ దేవుని కోరుకోవడం తప్పించి ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా నాది. కానీ నిజమైన ప్రేమని, స్వచ్ఛమైన బంధాన్ని ఆ దేవుడు విడదీయడని నా నమ్మకమమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తమ్మా. మీరు జాగ్రత్త బాబాయ్.